టేస్టీగా గుడ్డు కారం పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్లో కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో లవంగాలు, ఇలాచి వేయించుకొని పొడి చేసుకున్న మెంతులు పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. దీంట్లో కారం, ధనియా పౌడర్, మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని చింతపండు సూపును కూడా వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న పులుసులో గుడ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే గుడ్డు కారం పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.